హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీమోహన ఎపిసోడ్ 60. విరించి అప్పటిదాకా వాళ్ళని చూస్తున్నవాడు సాగర్ తనని చూడగానే నవ్వుతూ, హాయ్, నా పేరు విరించి, సత్య హస్బెండ్ని అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. హాయ్ బావగారు అంటూ చేయి కలిపి హక్ చేసుకున్నాడు సాగర్. విరించి సత్య వైపు చూస్తూ, తను మా మ్యారేజ్ జరిగిన దగ్గర నుండి మీ గురించి, మీ ఫస్ట్ వైఫ్ సుభాష్ని గురించి, వేద గారి గురించి చెప్పని సందర్భం లేదంటే నమ్మండి. తను మిమ్మల్ని చాలా మిస్ అయింది సాగర్ అన్నాడు విరించి. సాగర్ చిన్నగా నవ్వి, నేను కూడా. నాకు ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ తను. నాకు తోడపుట్టిన చెల్లి కాకపోయినా దేవుడిచ్చిన చెల్లిగా సత్యలో నా బాండింగ్ చాలా ఎక్కువ బావగారు అన్నాడు సాగర్. అయినో సత్యకు కూడా మీరంటే చాలా ఇష్టం. ఆ విషయం నాకు మా పెళ్ళికి ముందే చెప్పిందన్నాడు విరించి. అవునా, మీరిద్దరూ ఎక్కడ కలిశారు? లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజ్నా మీది అని నవ్వుతూ అడిగాడు సాగర్. మాది అరేంజ్డ్ మ్యారేజ్నే. పెళ్లి చూపుల్లో తనకు నేను, నాకు తను నచ్చడంతో ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రాసెస్లో మీ గురించి సత్య అన్ని విషయాలు చెప్పింది అన్నాడు విరించి. ఓ అవునా, కానీ చెప్పా పెట్టకుండా నా నుంచి దూరంగా మాయమైంది సత్య. కారణం ఏంటో మీకు తెలుసా అని చెప్పిందా తను అంటూ ఆత్రంగా అడిగాడు సాగర్. ఆ విషయం మీరు సత్యని అడిగితేనే బాగుంటుంది బావగారు అన్నాడు విరించి. సాగర్ సత్య వైపు చూస్తూ తాలూపాడు. అలా ఇద్దరూ మాట్లాడుతూ కాసేపటికి మంచి ఫ్రెండ్స్ అయ్యారు సాగర్ ఇంకా విరించి. తన ఎదురుగా వస్తున్న సత్యని చూసిన వేద ఆశ్చర్యంగా, సత్య నువ్వేనా అంటూ నవ్వుతూ దగ్గరికి వెళ్ళింది. కానీ వెంటనే కోపంగా ఆగిపోయి, నేను నీతో మాట్లాడను పో అని అలకగా చూసింది వేద. కన్నీళ్లతో నవ్వుతూ తనని చూస్తున్న సత్యని చూసి తను కూడా కన్నీళ్లు పెడుతూ, ఎందుకు సత్య మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు? మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మాయమైపోయావు. నువ్వేమైపోయావో అని మేము ఎంతలా వెతికామో తెలుసా అని బాధగా అడుగుతున్న వేదని హక్ చేసుకున్న సత్య, సారీ వేద అంటూ ఆమెని వదిలి కన్నీళ్లు తుడుచుకుని, ఆ విషయం వదిలే, కానీ మీ పిల్లలెక్కడా అన్నది చుట్టూ చూస్తూ సత్య. వెనక నిలబడున్న శుభని ముందుకు తెచ్చి, ఇదిగో తానే మా అమ్మాయి శుభశ్రీ. నీ ఫ్రెండ్ పేరు కలిసే విధంగా ఈ పేరు పెట్టారు సాగర్. అందరం శుభ అంటాం. ఎలా ఉంది నీ మేనకోళ్ళు అని నవ్వుతూ అడిగింది వేద. వేద నోటి వెంట సత్య అనే పేరు వినగానే తన పెద్దమ్మ బెస్ట్ ఫ్రెండు అవునా అని అర్థం చేసుకున్న శుభ నవ్వుతూ సత్య కాళ్ళకి నమస్కారం చేసింది. తన పద్ధతికి సత్య మురిసిపోతూ, చల్లగా ఉండు బంగారం అంటూ దీవించి శుభని దగ్గరకు తీసుకుని తన తల నిమిరి శుభ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, నీ నవ్వు అచ్చు మా సుభాషిని నవ్వులాగే ఉంది. నీ పేరే కాదు, పోలికలు కూడా మా సుభావి కొన్నొచ్చాయి అంటూ వేద వైపు చూస్తూ, నిజమే కదా అని నవ్వుతూ అడిగింది సత్య. శుభ నవ్వుతూ, అయితే ఇంకేంటాంటీ, మీరు కూడా మా డాడీలాగా మీ ఫ్రెండ్ని నాలో చూసుకోండి అంది శుభ. సత్య ఆశ్చర్యంగా వేద వైపు చూస్తూ, అంటే శుభ గురించి తనకు అన్ని విషయాలు తెలుసా అని అడిగింది. తనకి ఎప్పుడు ఏ విషయంలోనూ అబద్ధం చెప్పి పెంచడం ఇష్టం లేదు సత్య, అందుకే తనకు అన్ని విషయాలు చెప్పాం అన్నది వేద. విరించిని వేదాకి పరిచయం చేసిన సత్య శుభని కూడా ఆయనకు పరిచయం చేయగానే ఒంగి విరించి కళ్ళకు నమస్కారం చేసిన శుభని దీవించి పైకి లేపి, ఈ కాలంలో పుట్టాల్సిన పిల్ల కాదు అని నవ్వాడు విరించి. అందరూ తమ సుపుత్రుల్లానే ఉంటారనుకుంటున్నారా అని సత్య సెటైర్ వేసింది. నీకు కొడుకున్నాడా అని వేద అడగడంతో, అవును, ఒక్కడనే లింగులింగుమంటూ కన్నాను. వాడేమో పెళ్ళి పెటాకులు లేకుండా తిరుగుతూ మాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. పెళ్లి చేసుకోరా బడుద్దా అంటే నాకు నచ్చిన పిల్ల దొరికే వరకు చేసుకోనని మొండి పట్టుకుని కూర్చున్నాడు. వాడికి తగిన అమ్మాయి ఎప్పుడు దొరుకుతుందో, నాకు కోడలు ఎప్పుడొస్తుందో అని నిట్టూర్చింది సత్య. వేద నవ్వుతూ, ఆ టైం వస్తే తప్పకుండా పెళ్లి జరుగుతుంది, కానీ మన ఇంటికి వెళ్దాం రండి అంటూ సత్య వాళ్ళని ఇన్వైట్ చేసింది వేద. కాసేపు గుడిలో కూర్చుందని రావేదా, తర్వాత వెళ్దాం అని సత్య అడగడంతో అందరూ ఒక చోట కూర్చుని ప్రసాదం తింటూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఎవరెవరేమి చేస్తున్నారని ఒకరికొకరు చెప్పుకుని లంచ్కి సత్య వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళింది వేద. సత్య పేరెంట్స్ చనిపోయారని తెలిసి సాగర్ బాధపడ్డాడు. సత్య వాళ్ళు ఈవినింగ్ వరకు ఉండి వెళ్లారు. వేద సత్యకి చీర పెట్టి ఆడపడుచుగా పసుపు కుంకుమలతో పంపింది. తన అడ్రస్, ఫోన్ నెంబర్స్ షేర్ చేసుకుని, ఈ సండే తప్పకుండా అందరూ రావాలి, ఆ రోజైతే నా కొడుకు కూడా ఉంటాడు, మీకు పరిచయం చేస్తానంది సత్య. తప్పకుండా వస్తాం అని మాటిచ్చాడు సాగర్ కూడా. శుభని చూసి,
నువ్వు కూడా రావాలి అంది సత్య. వస్తానంటీ అంది శుభ కూడా నవ్వుతూ. శరత్ చంద్రిక కోసం వెతుకుతూ వచ్చి తను గార్డెన్లో ఉండడంతో ఇక్కడున్నావా అంటూ వచ్చాడు. ఏమైంది శరత్ అని చంద్రిక అనగానే, నువ్వు లోపలికి రా, నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ చంద్రికని తీసుకుని ఇంట్లోకి వచ్చిన శరత్ని చూస్తూ, ఏంటో చెప్పండి అని చంద్రిక అడగగానే, ఆ రాకేష్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని ఎక్కడున్నాడో తెలిసింది అన్నాడు శరత్. రాకేష్ ట్రిప్కి వెళ్తానంటే తన ఫ్రెండ్స్ని చంపిన వాళ్ళు ఎక్కడ తన కొడుకుని కూడా చంపుతారో అని భయపడిన సుధాకర్ అతడిని ఆపేశాడు. అప్పటిదాకా నార్మల్గా ఉన్న చంద్రిక సీరియస్గా మారిపోతూ, వాడు ఎగ్జాక్ట్గా దొరికే ప్లేస్ చెప్పు అంది సూటిగా. చెప్తాను. వాడు ఈరోజు తన ఫారిన్ ఫ్రెండ్స్తో కలిసి సిటీకి దూరంగా పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాడంట. వాడితో పాటు ఆ ధీర్ కూడా ఉండొచ్చని నా డౌట్. ఎందుకంటే వాడు ఫారిన్లో లేడు, ఇక్కడ ఎక్కడో సీక్రెట్గా ఉన్నాడు. అంతేకాదు, ధీర్ ఉన్న ప్లేస్కే ఈ రాకేష్ వెళ్తున్నాడని అనిపిస్తుంది. వీడిని ఫాలో అయితే మనకు వాడు కూడా దొరుకుతాడు. ఏమంటావ్ అన్నాడు శరత్. లేదు, వాడు అంత ఈజీగా బయటకు రాడు, మనకి దొరకడు అంది చంద్రిక ఏదో ఆలోచిస్తూ. అదేంటి అలా అన్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు శరత్. అవును, ఆ ధీర్ ఇప్పుడు రెక్కలు తెగిన కోడి. బావ చెప్పాడు కదా, కొన్ని రోజుల కిందట వాడు కోమాలో ఉన్నాడని. ఒకవేళ కోమా నుంచి బయటకు వచ్చినా వాడు సెట్ అవ్వడానికి కొన్ని రోజులు టైం పడుతుంది కదా అంది చంద్రిక. అవును అని శరత్ తలూపి, అంటే ఆ ధీర్ ఇంకా పూర్తిగా రికవరీ అవ్వలేదు, అందుకని బయటకు తిరగడనా నీ ఒపీనియన్ అని అడిగాడు శరత్. ఒపీనియన్ కాదు, అదే నిజం. వాడు ఏది చేసినా చాలా పగడ్బందీగా చేస్తాడని నీకు కూడా తెలుసు, అవునా? నా విషయంలో ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా ఎంత బాగా ప్లాన్ చేసి ట్రాప్ చేశాడంటేనే తెలియడం లేదా వాడి ప్లానింగ్ ఎలా ఉంటుందో అంటూ కసిగా పిడికిలు బిగించింది చంద్రిక. తను చెప్పింది నిజంరా అంటూ అప్పుడే అక్కడికి వచ్చాడు క్రిష్. నువ్వెప్పుడొచ్చావు కృష్ణ అన్నాడు శరత్. ఇందాకే కానీ మ్యాటర్ ఏంటి? ఆ ధీర్ గురించి డిస్కషన్ ఎందుకు వచ్చింది అన్నాడు కూర్చుంటూ క్రిష్. ఆ రాకేష్ దొరుకుతాడంట బావా అంటూ మ్యాటర్ చెప్పింది చంద్రిక. చందు చెప్పింది నిజం అవ్వచ్చురా. ఆ ధీర్ మా నాన్న మేక వన్నె పులులు, వాళ్ళని అంత తక్కువ అంచనా వేయకూడదు అన్నాడు క్రిష్ కూడా. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు కృష్ణ అన్నాడు శరత్. చందు నువ్వు చెప్పుమా, ఎలా చేద్దామా అన్నాడు క్రిష్. బావా, నాకు వాళ్ళందరినీ ఒకేసారి చంపేయాలనున్నా ఆ దేన్ని అంత తేలిగ్గా చంపకూడదు. వాడు నన్ను శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ బాధ పెట్టాడు. అందుకే వాడిని కూడా అంతకంటే ఎక్కువ టార్చర్ చేసి చంపాలనుంది అని కసిగా చెప్పింది చంద్రిక. గుడ్, నా ఒపీనియన్ కూడా అదే. వాడు ఈజీగా ఒక్కసారిగా చావకూడదు చందు అంటూ తన భుజం తట్టి, మీరు 1 గంట వెయిట్ చేయండి, ఆలోగా నేను ఆ రాకేష్ గారి పార్టీ డీటెయిల్స్ పంపిస్తాను మీకు అంటూ శరత్ వైపు చూసి, తను జాగ్రత్త, వాళ్ళని చంపడం ఎంత ఇంపార్టెంటో చందుకేం కాకుండా మీరు సేఫ్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకో అన్నాడు క్రిష్ సీరియస్గా. ఓకే కృష్ణ, నేను చూసుకుంటాను అన్నాడు శరత్. చందు, ఇదిగో మీ అక్క నీకివ్వమంది అంటూ లడ్డు బాక్స్ ఇచ్చాడు క్రిష్. బావా, అక్కకి నా విషయం తెలిసిపోయిందా అని కంగారుగా అడిగింది చంద్రిక. క్రిష్ నవ్వి, అలా తెలిస్తే లడ్డు పంపుతుందా? బెత్తం పట్టుకుని తనే నీ దగ్గర వాళ్ళదా చెప్పు అన్నాడు. నిజమే కదా అంటూ రిలాక్స్ అవుతూ ఆ బాక్స్ ఓపెన్ చేసి ఓ లడ్డు తిని, మా అక్క చేతి రుచి ఎవ్వరికీ రాదు అంటూ శరత్కి కూడా లడ్డు ఇచ్చింది చంద్రిక. ఇక నేను వెళ్తున్నా, మీరు జాగ్రత్త, చెప్పింది గుర్తుంది కదా అన్నాడు క్రిష్. హా కృష్ణ, నేను చూసుకుంటాను అన్నాడు శరత్. బాయ్ చందు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్తూ తన వాళ్ళకి ఫోన్ చేసిన క్రిష్ ఏం చేయాలో చెప్పి ఫోన్ కట్ చేసి కార్ స్టార్ట్ చేశాడు. అవును, నువ్వు మీ బావని కనీసం మీ అక్క తమ్ముడు ఎలా ఉన్నారని అడగనేలేదు అన్నాడు శరత్. దేవుడి పాదాల దగ్గరున్న పువ్వుల్ని బాగున్నాయా లేదా అని అడగడం ఎలాగో, మా బావ సంరక్షణలో ఉన్న వాళ్ళని ఎలా ఉన్నారని అడగడం కూడా అంతే ఫులిష్నెస్ అన్నది చంద్రిక. మీ బావని చాలా బాగా అర్థం చేసుకున్నావంటూ మెచ్చుకోలుగా చూశాడు శరత్. ఆ తర్వాత చంద్రిక వెళ్ళి ఈరోజు తను చేయబోయే మారణ హోమానికి కావలసిన వాటిని రెడీ చేసుకుంది. పార్టీ కోసం రెడీ అవుతున్న రాకేష్ని చూస్తూ, రే నాన్న,
నాకెందుకో మనసు కీడు శంకిస్తుంది. నా మాట విని ఈ రోజుకి పార్టీ వద్దు, ఆగిపోరా. ఆ పార్టీ ఏదో మన ఇంట్లో చేసుకోరా అని బ్రతిమాలాడు సుధాకర్. కానీ రాకేష్ తండ్రి మాటను తీసి పడేస్తూ, డాడ్, నా ఫ్రెండ్స్ ఎల్లుండి యూఎస్ వెళ్తున్నారు. ఈ పార్టీకి కంపల్సరీగా నేను వెళ్ళాలి. నీకు అంతగా భయం ఉంటే నీ ఇన్ఫ్లుయెన్స్తో మాకు సెక్యూరిటీ అరేంజ్ చేయి, అంతేకాని మా ఎంజాయ్మెంట్ని స్పాయిల్ చేయకు అన్నాడు అసహనంగా రాకేష్. ఇంకా చెప్పినా వినడని అర్థం చేసుకున్న సుధాకర్ కొడుకుని కాపాడుకోవడానికి బలదేవ్ని హెల్ప్ అడిగాడు. ఎలాగైనా నా కొడుకుకి సెక్యూరిటీగా నువ్వే ఉండాలి బలదేవ్. తన ఫ్రెండ్స్లా వీడికి ఏదైనా జరిగితే నేను ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు సుధాకర్. అతడి మాటలకు బలదేవ్కి మండినా అతను మినిస్టర్ కాబట్టి తన కోపాన్ని అణుచుకుని, సార్, మీ అబ్బాయికి సెక్యూరిటీ ఇస్తానని నేను ఆల్రెడీ మాట ఇచ్చాను. నేను ఆ మాటకి కట్టుబడి ఉన్నాను. డోంట్ వరీ, నేను మీ అబ్బాయి వెంట వెళ్తాను అంటూ బలదేవ్ భరోసా ఇచ్చాడు. ఎలాగైనా ఆ హంతకులను పట్టుకోవాలని చాలా సీరియస్గా డిసైడ్ అయ్యాడు బలదేవ్ కూడా. తన మీద పడుతున్న ప్రెషర్కి ఫ్రస్ట్రేషన్ కూడా అతనికి యాడ్ అయింది. క్రిష్కి తన మనుషులు పంపించిన డీటెయిల్స్ మొత్తం చూసి శరత్కి షేర్ చేశాడు. పనిలో పనిగా ధీర్ ఎక్కడ ఉన్నాడో కూడా కనుక్కోమని పురమాయించాడు తన వాళ్ళకి క్రిష్. స్టిక్ సాయంతో లేచి నిలబడగలుగుతున్న ధీర్ తండ్రి వైపు చూసి, నేను చెప్పింది ఏం చేశారు అని సీరియస్గా అడిగాడు. అన్నీ తెలుసుకున్నాను ధీర్. అతను మీ పెద్దనాన్న ఫ్రెండ్ మినిస్టర్ సుధాకర్ తమ్ముడు సాగర్. కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళడం కంటే మీ పెద్దనాన్న ద్వారా వెళ్ళడం ఈజీ అవుతుందని మీ గ్రాని కూడా చెప్పింది అన్నాడు ధనంజయ్. నేను ఆల్రెడీ అదే కదా చెప్పింది. మీరు అది ఇది అంటూ నా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. వెంటనే గ్రానీని ఇక్కడికి రమ్మని చెప్పు. ఆవిడ పెద్దనాన్న కూడా పిలుచుకొస్తుంది. ప్రతిదీ నేనే చెప్పాలా మీకు అని విసుగ్గా అడిగాడు ధీర్. అది కాదు ధీర్, మీ పెద్దనాన్నకి మనం అతనికన్నా బాగుంటాము అంటే చూడలేడు కదరా. ఎప్పుడూ ఆయందే పై చేయి ఉండాలనుకుంటాడు. అలాంటివాడు మనకంటే ధనవంతుడైన సాగర్ కూతుర్ని నీకివ్వమని చెప్పడానికి ఒప్పుకుంటాడా అని డౌట్గా అడిగాడు ధనంజయ్. ఇప్పుడు అతగాడున్న సిచ్యువేషన్లో మన హెల్ప్ తనకి తప్పకుండా కావాలి. కాబట్టి చచ్చినట్టు మనకి హెల్ప్ చేస్తాడు. నువ్వు వెంటనే నాన్నమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పు అంటూ తండ్రికి ఆర్డర్ వేశాడు ధీర్. కొడుకు సంగతి బాగా తెలిసిన ధనంజయ్ మారు మాట్లాడకుండా జయంతికి ఫోన్ చేశాడు. ఆవిడకు విషయం చెప్పగానే మొదట ఆనందపడింది. కానీ పెద్ద కొడుకు మనస్తత్వం తెలిసిన ఆవిడ, పెద్దోడితో నేను మాట్లాడతాను, వస్తున్నాం అని మాటిచ్చిన జయంతి మరుసటి రోజే హడావిడిగా పెద్ద కొడుకుని తీసుకుని హైదరాబాద్ చేరిపోయింది. జనార్దన్కి విషయం చెప్పగానే మొదట సాగర్తో సంబంధం కలుపుకుంటే ఎక్కడ సుభాష్ని గురించి తన ఫ్యామిలీ గురించి తెలుస్తుందో అన్న టెన్షన్ ఉన్నప్పటికీ సాగర్ కూతురిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటే ఆ తర్వాత అతనికి నిజం తెలిసినా తమనేమీ చెయ్యలేడన్న ఆలోచన రావడంతో వెంటనే ఆ సంబంధం మాట్లాడడానికి ఒప్పుకుంటూ సుధాకర్తో మాట్లాడుకోవడానికి సిద్ధమయ్యాడు జనార్దన్. తన పెదనాన్న పాజిటివ్గా మాట్లాడడం చూసిన ధీర్ పెదవుల మీద కన్నింగ్ స్మైల్ వచ్చింది. మనసులో ధీర్, నాకు తెలుసు పెద్దనాన్న, నువ్వు చేసిన ప్రతి వెధవ పని నాకు సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నీ కొడుకు దగ్గర నీకు ఉన్న వాల్యూ ఏంటని కూడా తెలుసు. ఇప్పుడు మేం తప్ప నీకు మరో దిక్కులేదు. అందుకే నువ్వు మాకు హెల్ప్ చేస్తూ మా సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నావు. ఏదైతే ఏముందిలే, నువ్వు కూడా నాకు ఒకలా ఉపయోగపడుతున్నావు అనుకున్నాడు ధీర్. మరుసటి రోజే సుధాకర్ ఇంటికి తన తల్లి తమ్ముడితో బయలుదేరాడు జనార్దన్. అనుకోని అతిథిలా వచ్చిన వాళ్ళను చూసిన సుధాకర్ మొదట ఆశ్చర్యపోయినా తర్వాత ఏదో మ్యాటర్ లేని వాళ్ళు రారని అర్థమై, కూర్చోండి అంటూ మర్యాదలు చేసి భార్యను పిలిచి సుధాకర్ ఆమెని వాళ్లకు పరిచయం చేశాడు. ఆవిడ జనార్దన్ని అప్పుడప్పుడు చూడటంతో పాటు జయంతి దర్పం ఆవిడ ఒంటి మీద ఉన్న నగల్ని చూసి బాగా ఉన్నవాళ్లే అని అర్థమై మర్యాదలు చేస్తూ అందరికీ నమస్కారం చేసి పని వాళ్ళ చేత జ్యూస్లు పంపించింది సుచిత్ర. కాసేపు మాటామంతి అయ్యాక సుధాకర్ వాళ్ళని చూస్తూ, ఏంటి జనార్దన్ విషయం? ఊరికే రారు మహానుభావులు అంటారు. మీ అమ్మగారితో వచ్చారంటే ఏదో పెద్ద మ్యాటరే అని అర్థమవుతుంది. విషయం ఏంటో చెప్పండి అన్నాడు. జనార్దన్ నవ్వి, సుధాకర్, నిజమే, చాలా ముఖ్యమైన విషయం మీదే వచ్చాం. మా తమ్ముడి కొడుకు గురించి నీకు కూడా తెలిసుంటుంది కదా. వాడు కూడా నా కొడుకు కంటే అన్ని విషయాల్లో ముందుంటాడు. నా కొడుకులాగా కాదు, మా ధీర్ పరువు ప్రతిష్ట కోసం ఏమైనా చేస్తాడు. వాడు ఈ మధ్యనే మీ తమ్ముడు కూతుర్ని ఎక్కడో చూశాడంట. తనని చూడగానే వాడికి నచ్చడంతో తన గురించి తెలుసుకుని సంబంధం మాట్లాడమని మమ్మల్ని పంపాడు అన్నాడు జనార్దన్ డైరెక్ట్గా విషయాన్ని చెప్తూ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.